ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ప్రొఫెసరు అనిల్ కుమార్ గారు రచించిన జ్ఞాపకాల పందిరి పుస్తక పఠనము తర్వాయి భాగం విందామా. కెన్యాలోని నైరోబీ సాయి సంస్థ గణనీయమైన సేవలను అందిస్తున్నది. సుమారు 6 కోట్ల వ్యయంతో శ్రీ కుల్దీప్ సింగ్ గారు ఒక్కరే మందిరాన్ని నిర్మించారు. 2 అంతస్తులలో సర్వాంగ సుందరంగా ఉంటుంది ఆ మందిరం. శ్రీ సాంబశివరావు గారు తదితర సాయి భక్తుల సహాయ సహకారాలు ఉండనే ఉన్నవి. 2-3 తెలుగు కుటుంబాలున్నాయి. ముఖ్యంగా మహిళల సేవ పేర్కొనదగినది. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలాగా నైజీరియాలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. అందులో అన్ని రకాల సేవలు, బ్రహ్మోత్సవాలు, వాహనాలు ఉండటము నమ్మలేని నిజం. ముప్పూట గజమాలలంటారే అవేండి, చాలా పెద్ద మాలలు. సాయి మందిరానికి, వెంకటేశ్వర స్వామి మందిరానికి సిద్ధం చేస్తారు. మహిళా భక్తులు స్వామి అష్టోత్తరము, లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామ స్తోత్రాలు అందరికీ కంటతా వచ్చు. పురుష సూక్తము, నమక చమకాలు క్షుణ్ణంగా వచ్చు. స్వామి మందిరము భజనలు, వేద మంత్రాలతో హోరెత్తిపోతున్నది. కులదీప్ సింగ్ గారి అధ్యక్షతన ఒక కమిటీ పాఠశాలను నడుపుతున్నది. అందులో పేద పిల్లలు అధిక సంఖ్యలో ఉంటారు. మానవతా విలువలపై చక్కని చిత్ర ప్రదర్శన ఏర్పాటు గావించారు. అక్కడ అమర్చిన వాటిని పిల్లలు ఎంతో చక్కగా వివరించడమే కాకుండా అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఇచ్చారు. స్కూలులో పెద్ద గదులు, విశాలమైన స్థలము, చుట్టుప్రక్కల పంట పొలాలు, బహుళ సదుపాయాలతో ఆడిటోరియము ఉన్నవి. కెన్యాలో రోజులు క్షణాలుగా గడిచిపోయాయి. పట్టణం మధ్యలో ఒక పెద్ద ఆడిటోరియం ఉన్నది. అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు, సైన్యాధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు హాజరవటంతో ముందు రోజు నుంచే ఆ హాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. స్వామి సందేశాన్ని, వారి అవతార కార్యక్రమాల వివరాలను ఎంతో ఆసక్తితో విని ప్రశంసాపూర్వకంగా కరతాళ ధ్వనులు చేశారు. స్వామిని గురించి విని ఆనందించని వారెవరుంటారో చెప్పండి. అక్కడ మసాయి మారా అని కొన్ని వేల మైళ్ళ విస్తీర్ణము కల దట్టమైన అడవి ఉంది. నైజీరియా నుంచి బయలుదేరి విమానంలో ముందు రాత్రికే అడవి ప్రాంతానికి చేరి అక్కడ ఉన్న ఒకే ఒక హోటల్లో విడిది చేయడం జరిగింది. చలి విపరీతంగా ఉంటుంది. హీటర్ ఉన్నా లాభం లేదు. ప్రొద్దున్నే లేచి ఓవెన్లో జీపులో అరణ్యానికి చేరుకోవాలి. 20 కిలోమీటర్లు ఎత్తు పల్లాలు దాటుకుంటూ అరణ్యానికి చేరాలి. మనలాగే వచ్చిన వారు జీపులు ఏర్పాటు చేసుకొని అక్కడకు చేరతారు. అందరూ తలో వైపుకు వెళతారు. ఏనుగుల గుంపు, సింహాలు, చిరుతపులులు, జిరాఫీలు, పులులు, నిప్పుకోడి మొదలైన వానిని ఎన్నింటినో చూడవచ్చు. దూరం నుంచి మనల్ని గమనించినా అవి ఏమీ చేయవు. మనల్ని జీపు నుండి దిగనివ్వరు. జీపు ముందు నుంచే సింహాలు వెళుతుంటాయి. బాబావారు మాకు చెప్పినవన్నీ మనసులో కదలాడాయి. చలికి ఒళ్ళు బిగుసుకుపోయింది. కదల్లేను, మెదల్లేను. వీల్ చైర్లోనే ఉండిపోవలసి వచ్చింది. విమానం నుండి మోసుకొని దింపవలసి వచ్చింది. గొంతు రావడం లేదు, బొంగురుగా కూడా రావడం లేదు. ఆ సాయంకాలం సభ ఎలాగా అనుకున్నాను. వీల్ చైర్లోనే సభావేదిక వద్దకు వచ్చాను. శ్రీ సాంబశివరావు గారు నన్ను పరిచయం చేస్తూ, భగవాన్ బాబా వారు కెన్యా తప్పక వస్తారనుకున్నాము. అది జరగలేదు. కానీ ఇప్పుడు తమ ప్రియభక్తులైన అనిల్ కుమార్ గారిని పంపారు అన్నారు. ఆ క్షణం దాకా మూగుబోయిన గొంతు ఉపన్యాసం టైంకి సరిపోయింది. ద్విగ్నీకృత ఉత్సాహంతో స్వామికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ వారి దయతో అనర్గళంగా ప్రసంగించాను. సాయి కృష్ణుడు రథంలో ఉంటే అర్జునునికి భయం ఎందుకు? తానొక్కడే ఉంటే అది వేరే సంగతి. ప్రతి ఆదివారము మందిరానికి 100లాది మంది పిల్లలు వస్తారు. వారందరికీ మహిళా భక్తులు రుచికరమైన వంటకాలు వండి వడ్డిస్తారు. ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు. కెన్యాలో మన సాయి సంస్థలకు ప్రజలలో, ప్రభుత్వంలో మంచి పేరుంది.
గోదావరి పరవళ్ళు త్రొక్కింది. ఆస్తికలోకం పరవశించింది. సనాతన ధర్మం పతాకం రెపరెపలాడింది. హైందవ ధర్మం ఉత్సాహంతో ఉరకలు వేసింది. పవిత్ర గోదావరి పుష్కర మహోత్సవాలు కనీ విని ఎరుగని రీతిలో వైభవంగా జరిగాయి. భగవాన్ బాబా వారికి గోదావరికి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. భగవాన్ బాబా వారు గోదావరి జిల్లాలలో పర్యటించినన్ని పర్యాయములు మరెక్కడా పర్యటించలేదు అన్నది చారిత్రక అక్షర సత్యం. పవిత్ర భారతీయ సంప్రదాయానికి మరోసారి నీరాజనాలు అర్పించిన భక్తజన ప్రవాహాన్ని, వారి భక్తి పారవస్యాన్ని చూసి జన్మ ధన్యమైందనిపించింది. ఈ పుణ్యభూమిలో జన్మించినందుకు గర్వపడేలా మహాపుష్కర సంరంభం గోచరించింది. భగవాన్ బాబా వారి దివ్యవాకులు మదిలో ఎన్నిసార్లు మెదిలాయో చెప్పలేను. విదేశీయులు ఎన్ని పర్యాయములు దండెత్తి వచ్చినప్పటికీ, అనేక భావములు మతములు ఏర్పడినప్పటికీ సనాతన ధర్మము చెక్కు చెదరలేదు. మహాసముద్రము జీవనదులను తనలో కలుపుకున్నట్లే అన్నింటినీ అక్కును చేర్చుకున్నది సనాతన ధర్మము. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఈ పవిత్రత దివ్యత్వము తొలగిపోయేది కాదు. ప్రాచీన కాలము నుండి ప్రపంచ దేశాలన్నింటినీ గురుస్థానమును అలంకరించిన మన పవిత్ర భారతదేశ ఔన్నత్యాన్ని గురించి భగవాన్ బాబా వారు ఎంత గొప్పగా సెలవిచ్చారో వినండి. భరత శాస్త్రమను బంగారు మనకుండ, పరశాస్త్రముల నెడభక్తి ఏలా, హైందవ ధర్మాహిమాతృలు మనకుండ, పరధర్మములను పర్వతములేలా, భరతనీతి అనడి భవ్య జలములుండ, పరనీతి అను ఉప్పు నీరు ఏలా, మండెడు కాంతితో మేరు పర్వతముండ, వెండి బంగారులకై వెతుకనేలా, అడిగిన పాలెచ్చు కామధేను ఉండ, ధనమిచ్చి ఆవును కొనగనేలా, పంకజాక్షుని పూజ పలుమారు చేయక నీవు, పరుల నిందించుట పాడియగునే, భరతదేశము వేదాల పట్టుగొమ్మ, యజ్ఞయాగాది క్రతువుల కాటపట్టు, పెక్కు అవతారముల గన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి. భారతీయుడినై పుట్టినందుకు గర్వంగా ఉంది. సనాతన ధర్మ సంప్రదాయ నిలయమునకు చెందినవాడైనందుకు ఆనందంగా ఉంది. గోదావరి పుష్కరాలలో అశేష ప్రజానీకాన్ని వెల్లువలా ప్రవహించిన భక్తి పారవస్యాన్ని గమనించి వ్రాస్తున్న మాటలివి. ఎక్కడి జనం పుడమి ఈనినట్లుంది. ఇసుక వేస్తే రాలనంత జనం భారత ప్రజానీకాన్ని ఏకత్రాటిపై నడిపించిన ఘనత గోదావరి పుష్కర మహోత్సవాలది. ఉభయ గోదావరి జిల్లాలలో పుష్కర సేవలలో పాల్గొన్న వందలాది సత్యసాయి సేవాదళ సభ్యులను కలుసుకొని ఉత్సాహపరచాలని, అభినందించాలని, వారి భక్తికి త్యాగ నిరతికి నమస్కరించాలని ఎల్లరినీ ప్రేరేపించి ముందుకు నడిపించిన శ్రీ సత్యసాయి ప్రభువుల దివ్య పాదాలకు ప్రణమిల్లాలని ప్రయాణమయ్యాను. ఏ రైలు, బస్సు, లారీ, ట్యాక్సీలు ఖాళీగా లేవు. అన్నీ ఫుల్లు. నేనెక్కిన రైలు 10 గంటలు లేటు. ఏ స్టేషను రాదు, రైలు కదలదు. అన్ని రైళ్లు పోటీపడి ఆలస్యంగా నడిచాయి. కానీ స్వామి కరుణ నాలో విసుగు, నీరసం మచ్చుకైనా కలగలేదు. స్వామిని తలుచుకుంటూ జనుల భక్తి ఉత్సాహాలను గమనిస్తూ కాలక్షేపం చేశాను. కొవ్వూరు, రాజమండ్రి స్టేషన్లలో అంతా జనమే. రైలు దిగి కాలు పెట్టడానికి స్థలం లేదు. ఆ జనాన్ని తప్పించుకొని స్టేషన్ బయటికి రావడానికి విశ్వ ప్రయత్నం చేయవలసి వచ్చింది. వేగంగా నడిచే రోజులు పోయాయి. మోకాళ్ళ నొప్పుల వల్ల నిదానంగా, టీవీగా, హుందాగా నడవవలసిన స్థితి దాపురించింది. ఈ వయసుకు అదే అలంకారమే అనిపించింది. రాజమండ్రిలో స్వామి దయ వల్ల బులుసు వారింట్లో చక్కని ఆతిథ్యం లభించింది. అక్కడ సేదదీరి సేవాదళం వారిని కలుసుకోవడానికి శ్రీ సత్యసాయి గురుకులం చేరుకున్నాను.
ఎక్కడ స్వామి కొలువు తీరి ఉంటారో అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరంలా ఉంటుంది కదా. అట్లే గురుకులం ఒక చక్కని కళ్యాణ మండపంలా అందాలు దిద్దుకుంది. పూర్వము వివాహాలు వారం రోజులు జరిగేవని చెప్పుకుంటారు. ఇప్పుడైతే ముహూర్తం అయిన గంటలో అంతా ఖాళీ, ఎక్కడా ఏమీ ఉండవు. కానీ ఆ సేవాదళ శిబిరాలలో కళ్యాణ సాయి దివ్య శోభ 2 వారాల దాకా కొనసాగింది. నిత్యం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అలుపెరగక విరామము లేకుండా శ్రమించిన మన సత్యసాయి సేవాదళం వారి కార్యదీక్ష సాటిలేనిది. ఉదయం సేవకు బయలుదేరే సమయంలో ఎంత ఫ్రెష్గా ఉన్నారో, రాత్రి దాకా అలాగే ఫ్రెష్గా చిరునవ్వులతో సేవలు అందించగలిగారంటే భగవాన్ దివ్యశక్తి వారిలో కరెంటులాగా ప్రవహించి నడిపించిందని స్పష్టమైంది. మామూలు దైనందిన వ్యవహారాలలో అయితే నొప్పులు, అలసట, నీరసం బాధిస్తాయి. కానీ స్వామి సేవలో అవన్నీ సద్దుమణిగి ఉంటాయి. తపస్సు కాదు, తీర్థయాత్రలు కాదు, జపతపాదులు కాదు, సేవయే స్వామికి అత్యంత ప్రీతికరమైన సాధన. చదువు సంధ్యలు చాలా నేర్చిన స్వామి సేవతో చాలవురా, మధురమైన ఆ నామము తలచిన మార్గము నీకే చూపునురా అన్నారు భగవాన్. సేవాదళంలో బహుముచ్చట గొలిపిన మరొక అంశము వారిలో ఉన్న ఐక్యత, అన్యోన్య ప్రేమ. భేదభావంబు విడనాడి ప్రీతితోడ కలిసి ఉన్నచో సాయికి కలుగు ప్రేమ అని స్వామి ఉద్బోధించినట్లుగా అందరూ అన్నదమ్ముల మాదిరి కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాటగా శ్రమించారు. ఇదే సేవా సాధన అంటే. అధికులమనే భావనతో పెత్తనం చెలాయించే వారెవరూ కనపడలేదు. అంతా స్వామి భక్తులే. సేవే శ్వాసగా నిలిచిన సత్యసాయి సేవాదళం వారే. నీవెప్పుడూ నేను ఇతరులకు సేవ చేస్తున్నాననే భావనతో ఉండకూడదు. యథార్థానికి నీకు నీవే సేవ చేసుకుంటున్నావు. సేవ చేయడం ద్వారా నీకే ఎంతో ఉపకారం జరుగుతున్నది అని స్పష్టం చేశారు భగవాన్. ఈ విధమైన భావనతో మనము సేవ చేస్తే స్వామికి ఎంత ఆనందమో, సమాజానికి ఎంత ఉపయోగమో కదా. మన సేవాదళం వారి సేవలు గమనించి ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ వారు సంభ్రమాశ్చర్యచకితులై వారి పట్ల విశేష గౌరవ ఆదరణలు కనబరిచారు. పెద్దగా వాన పడుతున్న సమయంలో కూడా పుష్కర ఘాట్లలో ఎక్కడి వారక్కడ నిలిచి భక్తులకు సేవలు అందించిన వారు మన సాయి సోదర సోదరీమణులే. వారిని సాయి అనుగ్రహ ఛత్రం ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. తరువాయి భాగం వచ్చే వారం విన్నామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.